అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 4. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వద్దని రాజు సెలవిచ్చినట చేత జనులు ఎంతమాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండిరి. 2 రాజులు 18:36. ఎఫెసీ 4:11-14 వచనములలో ఆయన ప్రజలముగా మనము సంపూర్ణతకు వచ్చుట దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు సంఘమునకు అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అను 5 కృపావరములను ఇచ్చెను. వారి 5 పరిచర్య ద్వారా ఆత్మలు తిరిగి జన్మించి యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతలోనికి తేబడుదురు. మనం దేవుని ఏర్పాటును అనుసరించి ఆయన వాక్య ప్రకారం సంఘమును కట్టుటకు ఆరంభించినప్పుడు వెంటనే శత్రువు కూడా ఆటంకపరచడి వాని కార్యమును ఆరంభించును. ప్రజలు దేవునికి సంపూర్ణముగా లోబడి దేవుని మందిరములో, బాప్తిస్మములో, ఆరాధన, ప్రార్థన మరియు బైబిల్ పఠనములో భాగము తీసుకున్నట్టుకు ఆరంభించినప్పుడు సాతాను అనేక వైపుల నుండి ఆటంకములను తెచ్చుటను మేము అనుభవించితిమి. 129వ కీర్తన 2వ వచనములో కీర్తనకారుడు చెప్పుచున్నట్లు, తప్పుడు ప్రచారం చేయుట ద్వారా మన చేతులను బలహీనపరచుటకు వాడు ప్రయత్నించును, మరియు దేవుని పనిని ఆటంకపరచుటకు అనేక ఇతరమైనవి చేయును. అయితే మనం కేవలం దేవుని యందు నమ్మకముంచి వారి మాటలు లేక కార్యములను ఏమాత్రము పట్టించుకొనకుండా ఉన్న ఎడల ప్రభువు మనపక్షముగా పనిచేసి వారిని అవమానపరచును. అనేకసార్లు కొందరు వ్యతిరేకముగా నీ పైకి వచ్చి నీకు వ్యతిరేకముగా మాట్లాడి హాని చేయుటకు ప్రయత్నించుదురు. అటువంటి సమయములలో ఏమాత్రము వారి మాటలను పట్టించుకొనకము, లేక ఏ విధానములోనూ వారిపై పగ తీర్చుకొనుటకు ప్రయత్నించకము. ఎవరు చంద్రునిపై ఉమ్మి వేయుటకు ప్రయత్నించుదురో వారిపైనే ఉమ్మి పడునని మనం జ్ఞాపకం చేసుకొనుటకు ఇది సహాయపడును. మన శత్రువులు మనకు హాని చేయుటకు ఏదైనా చేయవచ్చును. అయితే ఉపాయముగా వారు చేయు కీడు తిరిగి వారి మీదకి వెళ్ళును. 129వ కీర్తన 5వ వచనంలో మనకు ఒక వాగ్దానం గలదు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక. వారు నింద శిక్షావిధి క్రిందకు వచ్చెదరు. వారి వ్యతిరేకతను బట్టి నీవు చింతపడనారంభించిన ఎడల నీ నిద్రను, ఆకలిని, సమాధానమును పోగొట్టుకుందువు. దానికి బదులుగా నీవు వారిని విడిచిపెట్టి దేవుని దయందు ఆనందించుము. శత్రువు దేవుని మందిరమైన సియోనును ద్వేషించును. నీవు దేవుని ఏర్పాటు చొప్పున దేవుని మందిరంలో ఉండవలనని కోరుచున్న ఎడల వాడు నిన్ను ద్వేషించుటకు మరియు బయలుపరచబడిన దేవుని సత్యమునకు సంపూర్ణముగా లోబడకుండా ఆటంకపరచుటకు మనుషులను లేపును. నీవు దేవుని వాక్యమునకు సంపూర్ణముగా లోబడి ఆయన పరలోక సంకల్పమును అనుసరించి ఆయన చిత్తము చేయవలని కోరినప్పుడు నీవు హేళన పాలగుదువు, ద్వేషించబడదువు మరియు తృణీకరించబడదు. అయితే నీవు కీర్తన 129:6లోనున్న ఆయన వాగ్దానములను అనుభవించుదు. వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలెనుందురుగాక, ఎదుగక మునిపే అది వాడిపోవును. అది ఎవరైనాను ఇంటిపై కప్పు మీదకి ఎక్కి దాన్ని శుభ్రపరచుటకు తమ సమయమును, శక్తిని వ్యర్థం చేసుకున్నట వలె ఉండును. మన శత్రువులు కూడా అలాగునే వాడిపోదురని ప్రభు చెప్పుచున్నాడు. వారి విషయమై మనం చింతించిన అవసరం లేదు, లేక వారిని ఎదిరించవలనని ప్రయత్నించిన అవసరం కూడా లేదు. మనం ఓపికతో ఉన్న ఎడల ప్రభువే వారిని సంధించుటను మనం చూడగలం. ప్రైజ్ ది లార్డ్.